శవాన్ని నమ్ముకోమని మీరు అడుక్కుంటున్నారు. కొండనెత్తిన గోవిందుని నువ్వు నమ్ముకోకపోయినా పర్లేదు అని నేను చెప్తున్నాను అన్నాడు. యేసు అనే శవాన్ని మరలా చెప్తున్నాను, యేసు అనే వ్యక్తి శవం కాదు. కేవలం ఆయన మృతి చెందినప్పుడు మాత్రమే అది ఆ సిలువను గుర్తుగా పెడతారు. ఆయన మృతి చెందాడు, మరలా తిరిగి లేచాడు. మరలా తిరిగి లేచిన వాడిని శవం అని ఎందుకంటారు? ఇప్పుడు చూడండి, హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ఉన్నప్పుడు పేషెంట్ అంటారు. అతనికి రోగం తగ్గిపోయింది, అతను వ్యాధి బాగుపడిపోయింది, చక్కగా అతను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసాడు, మంచి ఆరోగ్యంగా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇతను పేషెంట్ అంటారా? పేషెంటు హాస్పిటల్లో ఉన్నంతసేపు పేషెంటు, అతను ఆరోగ్యంగా బయటకు వచ్చేసిన తర్వాత పేషెంట్ కాదు. కనీసం ఎంత ఇంగిత జ్ఞానం కూడా, కనీసం 1వ తరగతి చదువునోడు కానీ ఇది తెలుస్తుంది. కానీ ఈ రాధామనోహర్ ఏళ్ళు ఎత్తిపోసాడు, ఇది కూడా తెలియలే. యేసుని శవమని ఎందుకంటారు? ఆయన మృతి చెందాడు, కానీ మరణం ఆయన బంధించి ఉంచలేకపోయింది. ఆయన సమాధిలోంచి బయటకు వచ్చాడు. ఆయన శవం ఎందుకు అవుతాడు? శవం కాదే, ఆయన సజీవుడై ఉన్న దేవుడు. నేటి